నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా రోజా గారి మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఆర్కే గారు ఏబిఎన్ ఇష్యూ అంతా మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏబిఎన్ ఆఫీస్ని మొత్తం వైసీపీ నేతలందరూ కూడా చుట్టుముట్టి, అంటే వాళ్ళు మాట్లాడే భాష కూడా మనం చెప్పలేనిది అన్నట్టు అలాంటి వర్డ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మొన్న రీసెంట్గా హైదరాబాద్లోనే నాగార్జున యాదవ్ గారు సాక్షి స్టూడియోలోనే కూర్చుని రేవంత్ రెడ్డి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. అంటే మీరు చూస్తే వాళ్ళ వైసీపీ వాళ్ళ గూండాయిజమే కనపడుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు అంటే సాక్షి మీడియాలో ఏదైతే మాట్లాడారో తెలంగాణ సీఎంని పట్టుకొని డెలివరీ బాయ్తో పోల్చి అదిగంటే వాడు వీడియోని మాట్లాడినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కదా. అలాంటప్పుడు కూడా స్టూడియోల మీద దాడికి వెళ్ళాల ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా. మీరు చూడండి, ఈ రోజున ఆంధ్ర నుంచి వచ్చి అక్కడ ఆంధ్రాలో ఉన్న పార్టీ అది. సో తెలంగాణలో కూడా లేదు. ఇప్పుడు టీడీపీ ఉంది, జనసేన ఉంది, ఇట్లైనా క్యాడర్ ఉన్నారు ఉంటుంది, కానీ వాళ్ళకి అది కూడా లేదు కదా. అలాంటి వాళ్ళు ఎక్కడో ఆవిడ ఒక నియోజకవర్గంలో పరిధి వరకే ఆవిడ రోజా గారు అక్కడ నగిరి, అట్లాంటి ఆవిడ గురించి ఇప్పుడు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వరకు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో డిస్టర్బ్ క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో మీది లీగల్గా కరెక్ట్ అయింది అనుకోండి, రోజా అది కరెక్ట్ అనిపించినప్పుడు కోర్టులు ఉన్నాయి, వాటి దృష్టికి వెళ్ళొచ్చు, సో ప్రాబ్లం లేదు కదా. కానీ ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడ అనిపిస్తుంది కదా, రౌడీయిజం చేయడానికి హైదరాబాద్ వరకు జనాల్ని తోలారు అన్నట్టే కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారిని ఎలా మాట్లాడారు? అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళు అనుకుని ఉంటే మేబీ వాళ్ళు అసలు సాక్షి మీడియా ఇక్కడ ఉండేది కూడా కాదు. గవర్నమెంట్ కూడా వాళ్ళదే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉంది. వాళ్ళు అలా చేసుంటే వీళ్ళ సాక్షి మీడియా ఇక్కడ నడిపే వాళ్ళ. సో మొత్తం ఇప్పేసుకొని తీసుకెళ్ళిపోవాల్సిందే కదా ఆంధ్రాకి. అలా చేయలేదు కదా. అరే ఒక సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. సో ఆయన అందుకే ఇప్పుడు ఆ రోజున యాంకర్ మీద కూడా కేసు లేదు, ఆయన మీద కూడా ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్ మీద కూడా కేసు పెట్టలేదు కదా. ఆయన కేసు పెట్టలేదు, ఎవరైతే మాట్లాడారో కేవలం ఆయన్నే వరకే టార్గెట్ చేశారు, అతని మీదే కేసు పెట్టారు, అతన్ని పట్టుకొచ్చారు, కేసు నడిపించుకుంటారు. సో బెయిల్ తెచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు, అది నెక్స్ట్. కానీ ఫస్ట్ అయితే వాళ్ళు త్రూ ప్రాసెసే కదా వెళ్ళారు. కానీ ఇక్కడ చూడండి మీకు ఎలా ఉందో, అంటే మీడియా ముఖంగా ఎవరైనా మాట్లాడాలన్నా క్వశ్చన్ చేయాలన్నా భయపెడతామనేటట్టు ఉంది వైసీపీ వాళ్ళ అరాచకం. ఇక్కడ సీఎంను మాట్లాడితేనే ఆ ఛానల్ ఇంకా ఇక్కడ నిలబడి ఉంది సాక్షి మీడియా. సో ఈ డిఫరెన్స్ చూడండి, ఎంత రౌడీజం చేస్తున్నారనేది. అరే మీరు ఉన్న రాష్ట్రం కూడా కాదు ఇది. డిఫరెన్స్ అనాలా లేకపోతే యూనిటీ అనాలా మేడం? వాళ్ళది రౌడీజమా యూనిటీయా? అది రౌడీయిజం. సో ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళట్లేదు, అది ఖచ్చితంగా మనకు రౌడీయిజం కనపడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వాళ్ళదే ఉండి కూడా వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకోకుండా, ఇప్పుడు వాళ్ళే కూడా చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్స్పెషల్లీ అదే చెప్తాడు, వాళ్ళు మనోభావాలు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు దాడులు చేస్తారని. గతంలో తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు అక్కడ ఆఫీసుల మీద అలా దాడి చేసినప్పుడు అభిమానులు ఉంటారు, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు దాడి చేస్తారు, దాన్ని ఎవరు ఏమీ చేయలేమని మాట్లాడిన వ్యక్తి. అదేలాగా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు కదా. సో అధికారం కూడా వాళ్ళకే ఉంది కదా, అధికారంలో ఉన్నారు కదా, అయినా కూడా వాళ్ళు చేయలేదు కదా. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఏమనిపిస్తుంది, రౌడీయిజం చేస్తాం మేము, ఎక్కడికి వచ్చినా బరాబర్గా రౌడీయిజం చేస్తామనేటట్టు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ మీద వెళ్ళి పడటం కానివ్వండి, ఎంత దుర్మార్గమైన చర్య. మీడియా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదా? ఇప్పుడు పొద్దున్న లేస్తే ఎన్ని అభూత కల్పనలు సృష్టిస్తూ ఉంటుంది సాక్షి మీడియా కదా. కానీ అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా మేము వెళ్ళొచ్చుగా, టీడీపీ వల్ల మేము కూడా వెళ్ళి సాక్షి ఇక్కడే హైదరాబాద్లోనే ఉంది కదా, మేము వెళ్ళి దాన్ని మొత్తం దాడి చేయొచ్చు కదా. అక్కడ కూర్చొని రోజు ప్రచారం చేసేది ఏంటి? టీడీపీలో గురించే కదా, టీడీపీ నాయకుల గురించి. అది వన్ సైడ్ వాళ్ళ ఇంటి పత్రిక. సో వాళ్ళని బూస్ట్ చేసుకోవాలి, అపోజిషన్ పార్టీ అయిన వాళ్ళని మాట్లాడాలి, బూతులు మాట్లాడాలి, నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడిస్తారు. మేము కూడా అనుకుంటే ఒక రేకు కూడా మిగలదు అక్కడ. కానీ మేము అట్లాంటివి చేయట్లేదే. అలా చేయటం ఇప్పుడు తప్పు. మంచి పేరు తెచ్చుకోవడానికి టైం పడుతుందేమో, పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎంతసేపు? క్షణాల్లో చాలు. నోరుంది కదా, నోటితో ఏదైనా మాట్లాడేసేయచ్చు.
క్షణాల్లో వచ్చేస్తుంది చెడ్డ పేరు రావటం. ఈవేళ రేపు సోషల్ మీడియా ఉంది, ప్రజలకు కూడా రీచ్ అయిపోతుంది. మనం మాట్లాడే బూతులే కానీ మనం మాట్లాడే మాటలే కానివ్వండి, దానిలోనే మనం చెడ్డ పేరు తొందరగా తెచ్చుకోగలుగుతాం. ఓకే మేడం, ఇది ఇప్పుడు ఏవైతే ఆర్కే గారు కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వీళ్ళు పేపర్లు దించడం, ఆర్కే గారు ఫోటోలు దించడం వీళ్ళు చేశారు. మరి ఇప్పుడు నిరసనలో కూర్చుని వీళ్ళు కూడా బూతులే మాట్లాడుతున్నారు కదా మేడం. అదే నేను అనేది, వాళ్ళకి మంచి చేయటం ఎట్లాగో తెలియదు, వాళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయటం తెలియదు. సో పక్క రాష్ట్రంకి వచ్చి మనం ఇలాంటివి చేయొచ్చు చేయకూడదు అనేది కూడా లేదు. ఇప్పుడు ఏముంది, పక్కాగా వాళ్ళ మీద కేసులు పడతాయి అక్కడ, నో డౌట్. ఇప్పుడు ఆర్కే గారు ఏం వదిలిపెట్టరు కదా, అంత సంస్థ నడిపే వ్యక్తి ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడేసేసి ఆయన మీద దాడి చేసేసి వెళ్ళిపోతే, ఇది మేబీ నేను అనుకుంటా సెకండ్ టైం ఏమో అనుకుంటా, అంతకుముందు ఒకసారి కూడా జరిగినట్టుంది. సో వాళ్ళకి ఇది పరిపాటిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అయితే పడతాయి. అంటే అట్లా ఇది వీళ్ళు ఇంకా రూట్ మ్యాప్ చూపిస్తున్నారు. ఎందుకు మా సాక్షి మీడియా హైదరాబాద్లో ఉంచారు, మీరే మమ్మల్ని తరిమేసేయండి అనేటట్టు చేస్తున్నారు. ప్రద్దాకా వెళ్ళి వేరే ఛానల్స్ మీద అక్కడ కూర్చోపెట్టి వాళ్ళకి ఎవరైతే నచ్చరో వాళ్ళని బూతులు మాట్లాడించటం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి రాజకీయాలు చేసేది ఆంధ్రాలో, కానీ తెలంగాణలో ఉన్న సీఎంనే మాట్లాడారంటే వాళ్ళ ఇది చూడండి, వాళ్ళకి ఇంకే ఎలా ఉన్నారు, వాళ్ళకున్న స్వేచ్ఛ, వాళ్ళకి స్వేచ్ఛ, నోటికి అదుపు లేదు, ఎక్కడ ఎవరినైనా మాట్లాడతాం. సరే తప్పు జరిగితే ఖండించటం వేరు, ఖండించే విధానం వేరు, సబ్జెక్ట్ మాట్లాడటం వేరు, బూతులు మాట్లాడటం వేరు కదా. సో ఖచ్చితంగా సాక్షి పేపర్ అనేది నెక్స్ట్ మీరు చూడండి ఉండకుండా కూడా పోతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి నేను అనేది. సో మీ మీడియాలో కూర్చొని, సాక్షి మీడియాలో కూర్చొని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా పత్రికా స్వేచ్ఛ అనుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి, సో వాళ్ళ ఇదేదో అనుకొని ఎవరు పట్టించుకోవట్లేదు. అది సరే, ఇష్టం ఉన్నాడు ఆ ఛానల్ చూస్తాడు, ఇష్టం లేనివాడు మార్చుకుంటాడు. సో వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడు, కానీ బూతులు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఎవరికి మనోభావాలు, అందరికీ మనోభావాలు ఉంటాయి, అందరూ ఖండిస్తూ ఉంటారు. సో దానికి తగ్గ యాక్షన్ అయితే మొన్ననే కనపడింది వాళ్ళకి. తెలంగాణలో వచ్చి జైల్లో కూర్చుంటే అర్థమై ఉంటుంది మేబీ. అది ఇప్పుడు ఈ రోజున వాళ్ళు వెళ్ళి పేపర్లు, వాళ్ళు పత్రికా స్వేచ్ఛ వాళ్ళకు ఉండదా, ఆర్కే గారికి ఉండదా ఈ స్వేచ్ఛ? సో ఎంతవరకు ఇవన్నీ కరెక్టు? ఖచ్చితంగా దీన్ని అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. మీ రౌడీయిజం అధికారం లేనప్పుడు కూడా పక్క రాష్ట్రం మీదకి వచ్చి ఎలా దాడులు చేస్తున్నారు, అధికారం ఉంటే ఇంకేం చేసేస్తారు అనేది ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకుండే 2 ఏళ్లలో ఇట్లాంటివి చేసి కూడా ప్రజలు మంచి జరుగుతుంది. ఒక విధంగా చూస్తుంటే వీళ్ళు ఇలాంటి యాటిట్యూడ్, వీళ్ళకి ఇలాంటివి ఉన్నాయి, వీళ్ళ ఉద్దేశాలు ఇది అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. మనం కూడా ఇప్పుడు టీవీల్లో అక్కడ ఉండి వినకపోయినా, ఆంధ్రాతో మనకు సంబంధం లేకపోయినా కూడా ఇక్కడ పేపర్లలో వాటిల్లో చూస్తూనే ఉన్నాం కదా. రప్ప అంటాం కానివ్వండి, చంపుతామని కానివ్వండి, ఇలాంటి మాటలన్నీ. అంటే వాళ్ళకి అధికారం లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు, అధికారం లేకపోతే పక్క రాష్ట్రానికి వచ్చేసేసి ఇక్కడ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఏంటనేది ఆంధ్ర ప్రజలే బుద్ధి చెప్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.